రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు ముఖ్యంగా దివ్యాంగులకు అండగా నిలవడమే పరమావధిగా తదేకం ఫౌండేషన్ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. సోమవారం నిడదవోలులోని తన క్యాంపు కార్యాలయంలో తదేకం ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గ్రీన్ రిబ్బన్ కట్ చేసి వాహనాలను ప్రారంభించారు. లబ్ధిదారులు కొప్పాక సీతారాంబాబు, మంత్రి ప్రగడదేవి, దాసరి శివలకు ట్రై సైకిల్స్, అలాగే పిడుగు గోవిందరాజుకు ఎలక్ట్రికల్ స్కూటర్ను అందజేశారు. ఈ పరికరాలను సద్వినియోగం చేసుకుని ఆనందంగా ఉండాలని లబ్ధిదారులను మంత్రి దుర్గేష్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఒక ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ సామాజిక బాధ్యతతో తదేకం ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఈ ఫౌండేషన్ స్థానిక ఇన్ఛార్జ్ సుధా వారి బృందం నిడదవోలు నియోజకవర్గంలోని దివ్యాంగులకు సహకరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల కంటే మిన్నగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ను 3,000 నుండి 6,000కు పెంచిందని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 15,000 రూపాయల సాయం అందిస్తున్నట్లు తెలిపారు. తదేకం ఫౌండేషన్ సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని పంపిణీ కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల్లోనూ తదేకం ఫౌండేషన్ సహకారాన్ని కోరామని, వచ్చే నెల నుండి దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలాగే చేతులు కలిపితే పేదలకు మరింత మేలు జరుగుతుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. తదేకం ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో పుష్కరాల సమయంలో కూడా తదేకం ఫౌండేషన్ యొక్క సహకారాన్ని మనం కోరాం. ఇక వచ్చే నెల నుంచి ఆ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ ఏర్పాటు చేసుకుని 27లో జరిగేటువంటి పుష్కరాలకు కూడా తదేకం ఫౌండేషన్ యొక్క సహకారాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం అనేటువంటి మాట తెలియజేస్తూ, మరొక మారు ఇవి తీసుకున్నటువంటి వారు వాటిని సంపూర్ణంగా వినియోగించుకుని వారు ఆనందంగా ఉండాలని, అదేవిధంగా తదేకం ఫౌండేషన్ వారు చేసినటువంటి సహకారానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని దాడిలో గాయపడి యూనివర్సల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విజయ్ కుమార్ను, అతని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు. ఏ సంఘటన జరిగినా వైసీపీ వాళ్లు దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. ఎక్కడైనా దురదృష్టకర సంఘటన జరిగితే అయ్యో అలా జరగకూడదని, ఎవరూ చనిపోకూడదని కోరుకోవడం సహజమని, అయితే ఇందుకు భిన్నంగా వైసీపీ వాళ్ల ఆలోచన ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన దాడితో గాయపడి యూనివర్సల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విజయ్ కుమార్ ను, అతని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించి హాస్పిటల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక నిన్నటి రోజున విజయ్ కుమార్ అనే వ్యక్తిపై అప్పారావు అనే వ్యక్తి దాడి చేసి గాయపరచడం దారుణమని ఎమ్మెల్యే వాసు అన్నారు. గతంలో ఇదే అప్పారావు అనే వ్యక్తి అనేక రకాల దాడులు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వస్తే మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన మేరకు అధికారంలోకి వచ్చాక అతడిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించామని ఆయన అన్నారు. ఇప్పుడు చేసిన దాడికి సంబంధించి అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని, ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా తప్పు చేసినా వెనకేసుకుని రావడం, ప్రైవేట్ సైన్యంలా తిప్పుకోవడం వంటివి కూటమి ప్రభుత్వంలో ఉండవని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి అల్లరి మూకలపై రౌడీ షీట్స్ ఓపెన్ చేసి ఆదివారాలు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారని, ప్రవర్తన మారకపోతే చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటోందని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. క్రికెట్ టీం నెగ్గితే ర్యాలీలు చేయడానికి సమయం ఉంది గాని దాడిలో గాయపడిన వారికి భరోసా ఇవ్వడానికి సమయం లేదా అని ఆయన ప్రశ్నించారు. దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తికి అయ్యే మెడికల్ బిల్లు మొత్తం భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున చెల్లిస్తామని ఆయన చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముందుగా వచ్చి సాయం అందించి భరోసా ఇచ్చినందుకు ఎమ్మెల్యే వాసుకి బాధితుడి భార్య శంకర అన్నపూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. తన భర్తపై దాడి చేసిన వ్యక్తిని జైలు నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మా ఇంట్లో అందరికీ ప్రాణభయం ఉందని, దాడి చేసిన వ్యక్తి వెనుక ఎవరున్నారో వాళ్ళందరినీ బయటకు లాగాలన్నారు. ఉమ్మడి కరెంట్లో ఉన్న చిన్న లైటు కోసం వచ్చిన గొడవతో తమపై దాడికి దిగారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆడవాళ్లనే గౌరవం లేకుండా ప్రవర్తించాడని, అందరూ భయంతో ఉన్నామని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వాసు వెంట ఉన్నారు. ఓపుకుంటే నగరంలో ఉన్న నాయకులైన వారు ఈ నగరం పైన బాధ్యత ఉంటే, ప్రేమ ఉంటే, మక్కువ ఉంటే, మహిళల పట్ల బాధ్యత ఉంటే ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములు అవ్వండి. కానీ దొరికిందల్లా రాజకీయమే చేయాలని అనుకుంటే నేను అనేక సందర్భాల్లో చెప్తాను,
గాల్లోకి వెళ్ళి ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుందో మీ మీద కూడా అదే పరిస్థితి అవుతుంది వైసీపీ వాళ్ళకి. చేసే మంచి కార్యక్రమంలో భాగ్యస్వాములు కండి. అలాగని మీరు ఎన్ని అన్నా ఎన్ని చేసినా మేము నవ్వుకుంటూనే వింటాం, నవ్వుకుంటూనే చూస్తాం. కానీ చెయ్యాలనుకున్న కార్యక్రమం మీరు ఎన్ని విధాలుగా అడ్డొచ్చినా తన్నుకుంటూ పోతాం. కానీ మేము ప్రజలకి చెయ్యాలనుకున్న మంచిని మాత్రం ఆపబోము అని కూడా మరలా వైసీపీ వాళ్ళు తెలియదు. నాకు ఆడ పర్మనెంట్ ఆడ పేరు ఏడు తప్పారండి. వాడిని వాళ్ళ అబ్బాయిని కూడా అసలు శిక్షించాలండి. మరి వాళ్ళకి సపోర్ట్ చేసిన ఎదవని అసలు మట్టికి దయచేసి ఆ గుప్తా వెనకాల ఎవరు ఉన్నారు. మేము అక్కడ ఆఫీస్ పెట్టడం అయితే ఇష్టం లేదండి. మాతో చాలా మంది గొడవలు దిగుతున్నారండి. మరి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలండి. మరి అలాగే కల్తీపాల ఘటనలో సంభవించిన మరణాలు అన్నీ ప్రభుత్వం చేసిన హత్యలే అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో కల్తీపాల ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పరామర్శించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలు కల్తీ, నెయ్యి కల్తీ, మద్యం కల్తీ, వాగ్దానాలు కల్తీ, మొత్తం అన్ని కల్తీనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 ఏళ్లుగా లైసెన్స్ లేకుండా వరలక్ష్మి డైరీ నడుస్తుంటే చర్యలేవి, తనిఖీలు ఎక్కడా? ఈ ఘటన యాదృచ్ఛికం కాదు, పూర్తి నిర్లక్ష్యం అని మండిపడ్డారు. పాలల్లో యూరియా, డిటర్జెంట్లు కలుపుతున్నారట అని ఆరోపించారు. సైతాన్ సైన్యానికి ఆపద వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి సైతం బయటకు రారు అని విమర్శించారు. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు కాదు 25 లక్షల పరిహారం ఇవ్వండి అని డిమాండ్ చేశారు. చికిత్స పొందిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిడుగు రుద్రరాజు, బోడా వెంకట్, టీకే విశ్వేశ్వరరెడ్డి, బాలేపల్లి మురళీధర్, కొవ్వూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దిస్ ఇస్ నాట్ రైట్ అట్ ఆల్. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అన్నది దాని సిబ్బందిని పెంచుకోవాలి. పాల మీద నిరంతరం నిఘా ఉండాలి. గుడ్లు అయితేనేమి లేక చికెన్ అయితేనేమి ఇవి కూడా గ్రోత్ హార్మోన్స్ ఉన్నాయి అన్న భయం చాలా మందిలో ఉంది. చాలా మందికి చాలా లాంగ్ టర్మ్ డిసీజెస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవన్నీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. రాజమండ్రి చిత్రకళా నికేతన్ కళాబంధు కీర్తిశేషులు మధూరి శివానంద కుమార్, ఆంధ్ర చిత్రకళా వైతాళికులు కళా తపస్వి కీర్తిశేషులు శ్రీ దామెర్ల రామారావు జయంతి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రాజమండ్రి చిత్రకళా నికేతన్ కళాబంధు కీర్తిశేషులు మధూరి శివానంద కుమార్, ఆంధ్ర చిత్రకళ వైతాళికులు కళా తపస్వి కీర్తిశేషులు దామెర్ల రామారావు 130వ జయంతి కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది మధూరి శివసుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ కల్చరల్ కమిషన్ తేజస్వి పొడపాటి విచ్చేశారు. విశిష్ట అతిథిగా మాకినేని సూర్యభాస్కర్, గౌరవ అతిథులు ఏవీవి కామరాజు, మేనేజర్ రాజమహేంద్రవరం మంచం సుబ్రహ్మణ్యేశ్వరరావు, సీనియర్ ఆర్టిస్ట్ ఎల్లపు కళాసాగర్, డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ పులిచెర్ల దేవకాంత్, నాగార్జున యూనివర్సిటీ ఫైనల్స్ డిపార్ట్మెంట్ పెయింటింగ్ ప్రొఫెసర్ జాన్ రత్నబాబు, డాక్టర్ బిఆర్ ఏజిఎంఆర్ పాలిటెక్నిక్ రాజమహేంద్రవరం ఏ మురళి తదితరులు ప్రసంగించారు. తొలుత దామెర్ల రామారావు చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. తేజస్వి మాట్లాడుతూ జయంతోత్సవం జరుపుకోవడం, అందులో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి 30 మంది ఆర్టిస్టులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ గ్యాలరీ అభివృద్ధి కోసం రామారావుని మరలా స్మరించుకునే విధంగా దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడానికి తాను కృషి చేస్తానని తెలియజేశారు. గుర్తుంచుకునేటువంటిది అతనిలో ఉన్న కళ. ఈ విషయంలోనే ఇప్పుడు జస్ట్ నాకు పెద్దగా నేను చదివేంత ఇది ఉన్నది కాదు, కానీ జీవితం దీర్ఘ కవిత అని మాకినేడి సూర్యభాస్కర్ గారు పుస్తకం, చిన్న పుస్తకం జీవితం, ఒక కవిత రాశారు. కానీ మేము మా డిపార్ట్మెంట్ తరపున నిబద్ధతగానే ఉన్నాము. దీని మొత్తం దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ నేను ఒక ప్రజెంటేషన్ కూడా కమిషనర్ గారికి ఇవ్వటం జరిగింది. సో దానికి ఆయన ఏమన్నారంటే దీన్ని స్కూల్ ఆఫ్ దీని కింద మార్చడానికి ఏమైనా ఉంటుందా ఏంటి అని అడిగారు. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళింది కాబట్టి మనం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అని. రాజమండ్రి ఉమెన్ కమిటీ సంహిత డిగ్రీ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
రాజమండ్రి ఉమెన్ కమిటీ సంహిత డిగ్రీ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కమిటీ చైర్పర్సన్ జకంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రెసిడెంట్ అయిన పి. లక్ష్మీ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సెక్రటరీ గ్రంథి లలిత అరవిందం, ట్రెజరర్ విజయలక్ష్మి రెడ్డి, ఇతర సభ్యులు హాజరయ్యారు. రాజమండ్రి ఉమెన్ కమిటీ మెంబర్స్, స్టూడెంట్స్ డాన్సులు, స్కిట్స్, మోనో యాక్షన్స్, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో కూచిపూడి నాట్యాచారిణి ఉమారాణి, బోడా సౌందర్య, వెంట్రప్రగడ ఉమ, ఆర్కే లత, ఎం తులసి, వి అనంత తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింల కోసం మోరంపూడిలోని గనీస్ శుభమస్తు ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు దుర్గేష్ హాజరయ్యారు. తొలుత ఇమాం అబ్దుల్ హఫీజ్ ఖాన్ ముస్లింలకు ప్రసంగం చేశారు. అనంతరం ముస్లింలకు దుర్గేష్, గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఫలహారాలు తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వ, ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ముస్లిం మత పెద్దలు గన్ని కృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, నగర అధ్యక్షుడు మధ్య రాంబాబు, జనసేన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ వై శ్రీనివాస్, బీజేపీ నాయకులు యనమల రంగబాబు, కొరగంటి సతీష్, నిమ్మలపూడి గోవింద్, పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు, జనసేన నాయకులు బాషా లిమ్రా, దాసరి గురునాథం, కె విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రంజాన్ మాసం సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతో కలిసి పాల్గొనడం కూడా అల్లాహ్ యొక్క దుఆ అయినటువంటి వాటిని నేను నమ్ముతున్నాను. చక్కగా అందరం కలిసి అందరం ఇక్కడ కూర్చుని ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం, తద్వారా సోదరతత్వాన్ని పెంపొందించుకోవడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా మరొకమారు రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రంజాన్ మాసంలో చేసే ఉపవాసాలు చాలా పవిత్రమైనవి. ఏదైనా అల్లా దయ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. విద్యారంగ సమస్యలపై ఉద్యమించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్, ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. రాజమండ్రి నగరంలో పీడీఎస్యూ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుపతిరావు అధ్యక్షత వహించగా ముఖ్య వక్తలుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్, వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు దారుణంగా ఉన్నాయని అన్నారు. విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. జీవో నెంబర్ 77 రద్దు చేస్తా అని చెప్పి ఇచ్చిన హామీ మర్చిపోయారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని తక్షణమే విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి నాని, జిల్లా నాయకులు ఆర్ తిరుపతిరావు, వి దుర్గాప్రసాద్, బి ప్రతాప్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే 77 జీవో రద్దు చేస్తా అన్నాడు. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,400 కోట్ల రూపాయల పెండింగ్ లో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాటిని వెంటనే
విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధికారులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజా ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం త్రాగునీటి సమస్య, త్రాగునీటి కలుషితం వంటి అంశాలపై ఉంటున్నాయి కనుక వీటిపై అధికారులు వెంటనే దృష్టి పెట్టాలని, సత్వర పరిష్కారంతో ప్రజల ఇబ్బందులు దూరం చేయాలని బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కోరారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కొంతమూరులో జనతా వారధి జట్టుతో క్షేత్రస్థాయి పర్యటన చేసినప్పుడు పెద్ద ఎత్తున కుటుంబాలకు త్రాగునీటి సమస్య ఉందని గుర్తించారు. అధికారుల దృష్టికి తీసుకొచ్చామని, వీలైనంత త్వరగా వాటి పరిష్కార మార్గాన్ని కనుగొని ప్రజలకు ఎన్నో ఏళ్లుగా కలుగుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనతా వారధి కన్వీనర్ ఎంఎస్ఆర్కే రాజు, కో కన్వీనర్లు యానాపు యేసు, బండి సత్యప్రసాద్, సూర్యకిరణ్, క్షత్రియ సుబ్రహ్మణ్య సింగ్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో స్వామివారి పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన సోమవారం ఉదయం 8 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించిన ప్రత్యేకంగా పల్లకీపై ఉంచి హౌసింగ్ బోర్డు కాలనీ పురవీధుల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులచే ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తొట్టగుంట అజయ్ కిరణ్ శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలతో హౌసింగ్ బోర్డు కాలనీలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. 10వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఆలయం వద్ద జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని నండూరి సుబ్బారావు కోరారు. రాజమండ్రిలో ఆమె నడిచినంత మేర రాజ్యాంగ న్యాయ వ్యవస్థ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాజమండ్రిలోని గోదావరి గట్టు వైఎంవిఏ ఫంక్షన్ హాల్ నందు పారా సంస్థ రాజమండ్రి వారు నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది, యాక్టివిస్ట్ మరియు రచయిత్రి నక్కా హేమలలిత రచించిన ఆమె నడిచినంత మేర రాజ్యాంగ న్యాయ వ్యవస్థ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మహమ్మద్ అమీర్ పాషా వ్యవహరించారు. పుస్తకావిష్కరణ ప్రధాన వక్తగా ఎంఎన్ఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్ నిర్వర్తించారు. ప్రముఖ న్యాయవాది ముప్పళ్ల సుబ్బారావు పుస్తక పరిచయం చేశారు. డాక్టర్ బైరి నరేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్క సామాన్య మహిళ ఈ పుస్తకం ద్వారా కనీస అవగాహన తెలుసుకుని తన న్యాయ పోరాటం కొనసాగించవచ్చని అన్నారు. చట్టాల అవగాహన ద్వారా చట్టం ద్వారా సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలో అనే ఆలోచన స్ఫూర్తి నెలకొల్పే ఉద్దేశంతో ఈ పుస్తక రచన జరిగిందని రచయిత్రి నక్కా హేమలలిత ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆమె మనసులో మాటలను, భావాలను తెలియపరిచారు. సిహెచ్ కోర్మయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్, దళితుల రాజ్యాంగం అనే అంశంపై, అలానే ఏపీ దళిత సోషల్ వాచ్ కన్వీనర్ మాకా రాజేంద్రన్ ఆర్థిక రంగంలో స్త్రీలు మరియు రాజ్యాంగం అనే అంశంపై మాట్లాడారు. ఐఎఫ్టియు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జె వెంకటేశ్వర్లు విస్థాపన రాజ్యాంగం అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ సింహరాయులు, WAGE సంస్థ చైర్మన్ పోతుమూడి
జక్కంపూడి శేషారత్నం, ఏఈఎల్సీ రిటైర్డ్ ఫాస్టర్ నెల్సన్ బాబు తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలకు వారు సమాజానికి అందించిన సేవలకు గాను శాలువతో సత్కరించడం జరిగింది. ఆ చట్టాల్లో ఉన్న సారాంశం వాళ్ళకి తెలియకపోవటం వల్ల ఆ చట్టంలో ఉండే హక్కులను పరిరక్షించుకోలేకపోతున్నారనేది వాస్తవం. డోర్ డెలివరీ చేసిన హక్కులు ఏంటో తెలియవు మనకి. చంపేసి డోర్ డెలివరీ చేసిన ప్రజాప్రతినిధుల వ్యవస్థలో మనం ఉన్నాం. గుండులు గీసి బహిరంగంగా దళితులను వేధించి శిక్ష పడిన వాళ్ళు పెద్దల సభలో కూర్చున్న వ్యవస్థలో మనం ఉన్నాం. దౌర్భాగ్యం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చట్టాలు తెలుసుకోవాలి, చట్టాల్లో ఉన్న హక్కులను తెలుసుకోవాలి, ప్రశ్నించే తత్వం మనలో రావాలనేటువంటి ఒక సదుద్దేశంతో చాలామంది ఆడవాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు, లేకపోతే నోములు చేస్తూ ఉంటారు. మాకు అవి చిన్నప్పటి నుంచి ఉద్యమాల్లో ఉండబట్టి అవన్నీ మాకు తెలియదు. కాబట్టి మాకు సంబంధించిన పుణ్య కార్యాలంటే ఇవే అనుకుని ఇవే చేస్తున్నాము. వీటిని ఆదరిస్తారని ముందుకు తీసుకెళ్తారని మనకు. మా హేమలలిత గారి యొక్క ఈ పుస్తక ఆవిష్కరణ మరియు మహిళా దినోత్సవ రెండు శుభాకాంక్షలు ఇరువురికి అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి కొనసాగిస్తూ మా యొక్క మరో ముఖ్య అతిథి అయినటువంటి బైరి నరేష్ యువ నాయకుడు ఈ సందర్భాన్ని రాజమహేంద్రవరం తాడితోట సెంటర్ వద్ద సంహిత కన్వెన్షన్ హాల్లో షీ లీడ్స్ షైన్స్ అండ్ ఇన్స్పైర్ మహిళా గ్రూప్, ఇన్నర్ వీల్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాజమహేంద్రవరం తాడితోట సెంటర్ వద్ద సంహిత కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. వివిధ రంగాల్లో ప్రముఖ మహిళలకు షీ లీడ్స్ అధినేత జాలాది శ్రీలత, ఇన్నర్ వీల్ సంస్థ సంయుక్తంగా సత్కారం చేశారు. వైసీపీ సిజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, క్లబ్ ప్రతినిధులు పి లక్ష్మీ శ్రీనివాస్, బి సౌందర్య చేతుల మీదుగా వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్న 30 మంది మహిళలను సన్మానం చేశారు. ఉదయం నుండి జ్యోతి ప్రజ్వలన, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలచే సెల్ఫ్ ఇంట్రడక్షన్, తర్వాత అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మహిళలు తమ ఇంట్లో పనులతో పాటు వివిధ రంగాల్లో ముందుకు రాణించాలని పిలుపునిచ్చారు. అలాగే అన్ని రంగాల్లో తమ అస్తిత్వాన్ని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలకు బీపీ, షుగర్ టెస్టులను ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సాధకులు తమ ఉత్పత్తులను ప్రదర్శన రూపంలో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిట్ట చివరిగా షీ లీడ్స్ సభ్యులందరూ తమ కుటుంబం కోసం, తమ పురోగతి కోసం, తమ ఏర్పాటు చేసుకున్న సంస్థల కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసుకున్నారు. మా పార్టీలో మహిళలు ఏం పిలుచుకుంటామంటే వేరే మహిళలుగా పిలుచుకుంటాం. ఆయన ఆ విధంగా అంటే మహిళలు కార్యకర్తలే కాకుండా మహిళలు చాలా పోరాటంగా స్ఫూర్తి ఎక్కువ అన్న ఉద్దేశంతో మా జనసేన పార్టీలో వేరే మహిళలుగా వాళ్ళని గౌరవించుకుంటాం. ఆ విధంగా మా అధ్యక్షుడు మా అందరికీ కూడా అదే నేర్పాడు. అదే స్ఫూర్తితో మేము కూడా ఉన్నాం. ఈరోజు ఈ విధంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, మీరు నిజంగా అన్నీ కూడా చూశాను. మీరు చాలా చాలా ఆనందం. మీకు బిజినెస్ విషయంలో ఏ విధమైన అవసరం వచ్చినా ఏమి ఎప్పుడైనా సరే ఏం కావాలన్నా సరే నేను మా జనసేన పార్టీ అందుబాటులో ఉన్నది మీ అందరికీ కూడా. చాలా సిక్ అయిపోయి బతకలేమో వాళ్ళ అమ్మాయి నా దగ్గర చాలా బాధపడి ఏడ్చారు కూడా. ఏడేదో మందు బాగుంటే తగ్గుతో నేను చెప్తున్నాను కదా అంటే నిజంగా భగవంతుడి సంకల్పం, తన సంకల్ప బలం, తన ధైర్యం, అనుశ్రీ గారు ధైర్యం, ఆ ధైర్యమే సాహసించబడ్డ అనుసరి ధైర్యంతో నిలబడింది. ధైర్యంతో నిలబడి తన మృత్యులు కూడా పోరాడింది. అది నేను కళ్ళతో చూశాను. మనం పోరాడతాం. అలాగే మేడం ఉన్నారు, సార్ ఉన్నారు. నాకు మిగతా పొలిటిషన్స్ ఎవరు టు బి ఫ్రాంక్ నాకు తెలియదు. సార్ కూడా నేను జనసేన పార్టీ కుటుంబంలో పెళ్ళలేదు. ఆల్రెడీ నేను గ్రూప్లో కూడా షీలీడ్స్లో కూడా నేను మెసేజ్ పెట్టాను. సార్ని మనం పిలుస్తుంది ఒక జనసేన పార్టీ కింద కాదు. ఎందుకంటే ఏమైనా అవుతే మనందరికీ ధైర్యం కింద సార్ ఉన్నారు. సార్ వాళ్ళు మనకు న్యాయం చేస్తారు. మేడం ఉన్నారు అన్న ధైర్యం. వీళ్ళు ముగ్గురు నిజంగా త్రిమూర్తులండి. ఒక వ్యక్తిలో ఉన్న పెప్లస్. ఎందుకంటే
శాషయ్యపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘ ఉపాధ్యక్షులు దొమ్మేటి సోమశంకర్రావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం శాషయ్యపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘ ఉపాధ్యక్షులు దొమ్మేటి సోమశంకర్రావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కీర్తిశేషులు ముత్యాల రాయుడు మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు సుంకర వెంకట భాస్కర రంగారావు అధ్యక్షత వహించారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంధం కృష్ణ, దొమ్మేటి సోమశంకర్రావులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షురాలు సీనియర్ మహిళా న్యాయవాది నాగదేవత స్వర్ణ పాప ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి కర్నాటి శంకర్, అన్నందేవుల సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. గోకవరం వేర్లంకపల్లి గ్రామం బాలికల వసతి గృహంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. కూటమి ప్రభుత్వం మహిళా విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వాటిని వినియోగించుకుని విద్యార్థులను ఉన్నత స్థాయికి చేరుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా చైర్పర్సన్, టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా సెక్రటరీ, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ కండవల్లి లక్ష్మి విద్యార్థులకు సూచించారు. గోకవరం మండలం వేర్లంకపల్లి గ్రామంలోని బాలికల వసతి గృహంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కండవల్లి లక్ష్మి మాట్లాడారు. హాస్టల్ విద్యార్థులు బాగా చదువుకుని మంచి మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ కండవల్లి లక్ష్మిని వార్డెన్ జోస్నను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఎస్టీ రాజాపురంలో రాజానగరం మండలం ఎస్టీ రాజాపురంలో జుత్తుగా జోస్న రక్షణానందం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కండవల్లి లక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చేపల సత్యవతి, కిలాడి బేబీ, కండవల్లి బేబీ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్లో బైబిల్ మిషన్ 59వ మహాసభలను నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజమండ్రిలో బైబిల్ మిషన్ 59వ మహాసభలను ఈ నెల 10, 11, 12 తేదీల్లో వియల్పురంలోని మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ ఎన్జే షారోన్ కుమార్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. 3 రోజుల పాటు జరిగే మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారని, దానికి తగినట్టుగానే ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులతో పాటు ప్రసంగం చేసేందుకు బైబిల్ మిషన్ ప్రసంగికులు కూడా హాజరవుతున్నారని తెలిపారు. మహాసభలకు వచ్చే భక్తులకు 3 రోజులు ఉచితంగా భోజనం, అల్పాహారం, మంచినీటి సౌకర్యంతో పాటు వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ సభలకు తాను కన్వీనర్గా, రెవరెండ్ ఎన్ సుదన్ షారోన్ కో కన్వీనర్గా వ్యవహరిస్తున్నామన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త లావేటి సుదర్శన్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ హాజరవుతారని తెలిపారు. ఈ సభలను రెవరెండ్ టి రత్నరాజు, రెవరెండ్ టి అగస్టిన్ పర్యవేక్షిస్తారని షారోన్ కుమార్ అన్నారు. 10, 11, 12 తారీఖుల్లో అనగా మంగళ, బుధ, గురువారాల్లో మార్గాని ఎస్టేట్లో బైబిల్ మిషను 59వ మహాసభలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభలకు బైబిల్ మిషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ సజీవరావు గారు, ఉపాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ దైవారావు గారు, అలాగే సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, ఇంకా తదితర భక్తులైన వారు వచ్చి
వారు ఉపదేశాలు చేయనై ఉన్నారు. మార్కాని ఎస్టేట్లో ప్రతి ఏడాది ఈ సభలు మేము కొనసాగించుతూ ఉన్నాము. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా నీటి వసతి, ఇక్కడ ఆరోగ్యకరమైన వైద్య వసతి, ఇక్కడ భోజన వసతులు ఏ కొదువు లేకుండా అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం. వచ్చిన భక్తులందరికీ ఏ లోటు లేకుండా అందరూ కూడా వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదములు, పుట్టింటి దీవెనలు తీసుకుని వెళ్ళవలసిందిగా మీతో నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తి రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం తరపున ఉమెన్స్ డే సందర్భంగా ప్రెసిడెంట్ మంజులారాణి, సెక్రటరీ మాజేటి జ్యోత్స్న, ట్రెజరర్ మండవల్లి సుభద్రాదేవి, గాంధీ కస్తూరిబా సేవా సంఘం స్త్రీల వృద్ధాశ్రమంలో ఉన్న మహిళలకు చీరలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం ట్రెజరర్ ఎం సుభద్ర మహిళా దినోత్సవం సందర్భంగా అడ్వకేట్ సిహెచ్ లక్ష్మి తదితరులను ఘనంగా సత్కరించారు. రాజమండ్రి సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. రాజమండ్రి సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మద్దుర్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. పలువురిని ఘనంగా సత్కరించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరవ అనంత, అమరావతి రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిస భావనిప్రియ, రాష్ట్ర దేవ తెలుగుల రాష్ట్ర ప్రెసిడెంట్ అడ్డా వీరవెంకటరాజు, సెక్రటరీ అంబటి గోపాలకృష్ణ, ట్రెజరీ నరవ శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు మురపాక రామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ మురపాక వీరభద్రరావు, తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ పోలిపల్లి శ్రీనివాస్ తదితరులు ఇచ్చేశారు. కొంచెం ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి 5 కేజీల బియ్యం ప్రెసిడెంట్ మద్దుర్తి నాగేశ్వరరావు సొంత నిధులతో అందించడం జరిగింది. అక్కడ నుంచి ప్రయాణం సాగించాలి. అది నా ఇల్లు, ఇక్కడ నేను చదువుకున్నాను, ఈ ఇంటిని కూడా నేను డెవలప్ చేయాలనే భావం కల్పించేలాగా ముందుగా మనమే నేర్పాలి. అందుకే మన సంఘం తరపు నుంచి మనం చెప్తున్నది ఏంటంటే విద్యా వైద్యం. ఈ విద్యా వైద్యం గురించి మన రెండాట్ల గురించి శ్రద్ధ ప్రతి కుటుంబంలోని ప్రతి మహిళ ఇది ఈరోజు మనం అర్థం చేసుకొని ముందుగా నడిపించగలిగితే చాలా సమస్యలుగా మనమే పరిష్కారం చూపించగలం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.